సో ముందుగా మనం హ్యుండై వెన్యూ కి సంబంధించి టాటా నెక్సాన్ కి సంబంధించి అందరికి ఇంట్రెస్టెడ్ ఉన్నది డైమెన్షన్స్ పరంగా. సో డైమెన్షన్స్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే హ్యుండై వెన్యూ చాలా చాలా చేంజెస్ అయితే చేసింది. రెండిట్లలో ఏది దేన్ని బీట్ చేస్తుందో మనం తెలుసుకుందాం. డైమెన్షన్స్ పరంగా ఫస్ట్ వెన్యూ. సో లెంత్ వచ్చేసినట్టయితే రెండు సేమే 3995 గా ఉంది. సో 3995 ఎందుకంటే ఇది కామన్ గా ఉండాల్సిందే 4 మీటర్స్ బిలో ఉండాలి కాబట్టి లెంత్ అనేది రెండు కూడా సేమే. విడతలో మళ్ళీ మీరు నోటీస్ చేయొచ్చు, హ్యుండై వెన్యూ అనేది 1800 గా ఉంది, వెరాస్ టాటా నెక్సాన్ 1804 గా ఉంది. జస్ట్ 4 మాత్రమే టాటా నెక్సాన్ కి సంబంధించి కొంచెం ముందులో ఉందన్నమాట. కాకపోతే ఇది చాలా చాలా మైన్యూట్ అనమాట. రియల్ గా మీకు కూర్చుంటే పెద్దగా అంత తేడా తెలియదు. ఇప్పుడు హైట్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి మేజర్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. హ్యుండై వెన్యూ హైట్ వచ్చేసి 1665 గా ఉంది, వెరాస్ టాటా నెక్సాన్ ఓన్లీ 1620 గా ఉంది. ఇక్కడనే మీకు టాల్ పర్సన్స్ ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళకి ఇది హ్యూజ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు హ్యుండై వెన్యూ. సో చాలా ఫోకస్డ్ గా వేరే కాంపిటేటర్స్ కి తగ్గట్టుగా హ్యుండై వెన్యూ చాలా ఒక క్యాలిక్యులేటెడ్ గా ఈ వెహికల్ అయితే లాంచ్ చేసిందని పర్సనల్ గా నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం హైట్ పరంగా చూసుకున్నాం. ఇప్పుడు వీల్ బేస్ ఏంటంటే ఫ్రంట్ వీల్ కి రియర్ వీల్ కి మధ్యలో ఉన్న స్పేసింగ్ అయితే మనం వీల్ బేస్ అంటాము. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకు జస్ట్ ఒక చిన్న చెప్తున్నాను అనమాట ఇన్ఫో లాగా. ఇప్పుడు వీల్ బేస్ చూసుకున్నట్టయితే హ్యుండై వెన్యూ 2520, అంతకుముందు 2500 ఉండే, ఇప్పుడు ఒక 20 పెరిగింది. సో ఇప్పుడు 2520 గా ఉంది. వెదర్స్ నెక్సాన్ చూసుకున్నట్టయితే 2498 గా ఉంది. సో 2500 కూడా లేదనమాట. ఇక్కడనే మళ్ళీ మనకి ఆ స్పేస్ పరంగా ఆ రూమినెస్ అనేది మళ్ళీ మీకు టాల్ పర్సన్స్ కి కావచ్చు, ఈవెన్ కొంచెం స్పేస్ కంఫర్ట్ ఫీల్ కావాలి అనుకుంటున్న వాళ్ళకి హ్యుండై వెన్యూ మళ్ళీ